నమస్కారం. జగన్ రెడ్డి 2019, 2024 మధ్యలో చేసిన తప్పే ఈరోజు మళ్ళీ చేస్తూనే ఉన్నాడు. కాకుంటే ముసుగు వీరుల ముసుగు తొలగించి వీళ్ళ అసలు సిసల రూపం ఇది అని ఒక క్లారిటీ ఇచ్చాడు. కాకుంటే నేడు అధికారికంగా మెడలో కండువా వేశాడు. ఏనాటికైనా ఈ కోళ్ళు చేరేది ఆ గంప కిందకే అని మనకు అందరికీ ఎప్పుడో తెలుసు. ఇంతకీ ఎవరు ఈ ముసుగు వీరులు అనుకుంటున్నారా? ఎవరు ఆ గంప కిందకి చేరే కోళ్ళు అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఆ ఫోటో చూడండి. జగన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న వ్యక్తిని ఎక్కడో చూసినట్టు ఉందా మీకు? అబ్బో, ఇతగాడే కదండి జగన్ రెడ్డి గారి గెలుపు కోసం ఉద్యోగులు అందరం కుడి చేత్తో ఎడమ చేత్తో కూడా ఓట్లు గుద్దాము అని బాహాటంగా మీడియా ముందే చెప్పిన ఆనాటి ఉద్యోగ సంఘ నాయకుడు బండి శ్రీనివాసరావు. చంద్రబాబు గారు లోటు బడ్జెట్తో రాజధాని కూడా లేకుండా ఏర్పాటైన రాష్ట్రానికి తొలి సీఎంగా బాధ్యతలు చేపట్టిన అలా పాలన మొదలుపెట్టిన తొలి నాళ్లలోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చారిత్రక 43% ఫిట్మెంట్ ఖరారు చేసిన ఆ టెన్యూర్లోనే ఫ్యామిలీ పెన్షన్, సచివాలయ ఉద్యోగులు, డైరెక్టరేట్ ఉద్యోగులకు డబుల్ హెచ్ఆర్ఏ, వారానికి 5 రోజుల పనిదినాలు, రిటైర్మెంట్ ఏజ్ 58 నుంచి 60కి పెంచడం వంటి ఎన్నో ఉద్యోగులకు మేలు చేసే నిర్ణయాలు అమలు జరిపిన బండి శ్రీనివాసరావు ఆయన సహచర ఉద్యోగ సంఘాల నేతలు 2019 ఎన్నికలకు ముందే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఉద్యోగులను వారి కుటుంబ సభ్యులను జగన్ రెడ్డికి ప్రధాన మద్దతుదారులుగా మార్చివేసి జగన్ రెడ్డి గెలుపులో కీలక భూమిక పోషించారు. ఆ సంఘాల నేతలు ఆధ్వర్యంలో సాక్షాత్తు వారందరూ కోరుకున్న జగన్ రెడ్డి పాలనా హయాంలో అబ్బో ఉద్యోగులకు ఇక ఆడిందే ఆట పాడిందే పాట అని కలలు కన్నారు. ఇక ఆనాటి నుండి ఈ సంఘాల నేతల నుండి ఒక్కొక్క అపరిచితులు వెలికి రావడం మొదలుపెట్టారు. 2018లో అపాయింట్ అయిన అశుతోష్ మిశ్రా గారి నేతృత్వంలోని పిఆర్సీ కమిషన్ రిపోర్ట్ 2019లో జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే అమలు చేయాలి, కానీ అది 2022 జనవరి వరకు దేకుతూ చంద్రబాబు గారి 43% కంటే 20% తక్కువగా 23% ఖరారైంది. 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలన హయాంలో నాట్ ఈవెన్ ఏ సింగిల్ డిఏ టు ద స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి హెచ్ఆర్ఏ స్లాబ్లో 2% కోత. ఉద్యోగులు తాము సేవ్ చేసుకునే జీపీఎఫ్, జిఎల్ఐ లోన్లకు అతిగతి లేదు. రిటైర్ అయిన ఉద్యోగులకు వారి సెటిల్మెంట్కి అతిగతి లేదు. సరెండర్ లీవ్లు ఎన్కాష్మెంట్కి అతిగతి లేదు. రిటైర్ అయిన ఉద్యోగులకు 70 సంవత్సరాలు దాటితే వారికి ఇచ్చే 10% అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రద్దు. ఆఖరికి ఉద్యోగులకు నెల 1వ తారీఖు జీతానికి దిక్కులేదు. రిటైర్ ఉద్యోగుల పెన్షన్కి కూడా దిక్కులేదు. పైగా వారంలో సిపిఎస్ రద్దు హామీ ఎప్పుడో గాలికిపోయింది. ఈ సంఘాల నాయకుల నిర్వాహకంలో ఉద్యోగుల విషయంలో జగన్ రెడ్డికి ఆడింది ఆట పాడింది పాటగా సాగింది తప్ప ఉద్యోగులు నిలువునా మోసానికి గురయ్యారు. అయినా సరే వీళ్ళందరూ కలిసి లక్షలాది ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల ప్రయోజనాలు పణంగా పెట్టి జగన్ రెడ్డి ప్రభుత్వంతో అంట కాగి ఉద్యమమే చేశారు అనేది ఉద్యోగులకు కూడా అర్థమైంది. కాబట్టి ఆనాడు కుడి చేత్తో ఎడమ చేత్తో ఓట్లు వేసిన ఉద్యోగులే మొన్నటి ఎన్నికల్లో జగన్ రెడ్డిని ఇంటికి పంపడంలో కీలక పాత్ర పోషించారు. ఇలా తనకు కట్టు బానిసలుగా మారి తనతో ముసుగు పోరాటం చేసి అంతిమంగా మొత్తం ఉద్యోగులను తనకు వ్యతిరేకంగా మారడానికి కారణం అవ్వకుండా వీరు నిజమైన పోరాట పడిమ చూపించి ఉన్నట్లు అయితే జగన్ రెడ్డి కూడా ఉద్యోగుల విషయంలో కొద్ది గొప్ప బాధ్యతగా ఉండేవాడు. కానీ ఇటువంటి వారికి వ్యక్తిగతంగా ఆయన ఏ లాభం చేకూర్చాడో కానీ అంతిమంగా జగన్ రెడ్డి రాజకీయంగా మునిగిపోవడానికి మాత్రం ఈ సోకాల్డ్ నాయకులు బ్రహ్మాండంగా ఉపయోగపడ్డారు. ఇక నేడు అన్ని ముసుగులు తీసేసి అదే జగన్ రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు. సంతోషం. ఇటువంటి వారు వైసీపీ తరఫున పనిచేస్తూ ఉంటేనే ఉద్యోగులు కూడా జగన్ రెడ్డి నిర్వాకాన్ని మర్చిపోకుండా ఉంటారు. ఇక వైసీపీ పార్టీలో మిగిలిన ఆ కాస్త మందిని కూడా నాశనం చేసి భ్రష్టు పట్టించి బయటికి తరిమేసేదాకా
ఈ బండి శ్రీనివాసరావు లాంటి వాళ్ళు నిద్రపోరు. దుర్మార్గుడు బండి శ్రీనివాసరావు. చంద్రబాబు గారి పాలనలో ఉద్యోగ సంఘాల ద్వారా ఉద్యోగులకు మేలు జరిగితే తన స్వలాభం కోసం, తన లాభం కోసం డబ్బులు తినమరిగి, లంచాలకు మరిగి, జగన్ రెడ్డి వేసిన బిస్కెట్లు తినమరిగి ఉద్యోగస్తులకు వెన్నుపోటు పొడిచి జగన్ రెడ్డికి అడుగులకు మడుగులొత్తు జగన్ రెడ్డి చెంచాలా పనిచేశాడు. ముసుగు తీసేసి వాడు అదే పార్టీలో చేరిపోయాడు. మొన్న ఉద్యోగులు మోసం చేసినట్లే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులను, కార్యకర్తలను, దిగుస్థాయి నాయకులను మోసం చేయలేడు, చేయకూడదని గ్యారంటీ ఉందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులు ఓస్తున్నారు. బండి శ్రీనివాసరావు లాంటి నాయకుల మీద ఓస్తున్నారు. ఇంతకంటే జగన్ రెడ్డి పార్టీ దిగజారిపోయింది అనడానికి ఉదాహరణ ఏమైనా ఉంటుందా? అక్రమార్కుల్ని, దుర్మార్గులను పార్టీలో చేర్చుకుని ఏం సాధిస్తావు జగన్ రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిలదీస్తున్నారు జగన్ రెడ్డిని. సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని. జైలుకి వెళ్ళే నాయకులు, సమాధి కాబోయే పార్టీ, ఆ పార్టీలు ఇప్పుడు చేరి ఏ ముద్రద్దామని చెప్పి ఈ బండి శ్రీనివాసరావు లాంటి వాళ్ళు ఎగేసుకుంటూ చేరుతున్నారు. అర్థం కావట్లే ప్రజలకి. తమను మోసం చేసిన బండి శ్రీనివాసరావుని మాకు దొరికితే సరైన సమాధానం చెప్తామని ఉద్యోగస్తులు వేసి చూస్తున్నారు. బండి శ్రీనివాసరావు ఆ సెక్రటేరియట్ వైపు వెళ్ళావంటే నీ ఒంటి మీద బట్ట కూడా ఉంచరు. నమస్కారం. నేటి మన చైతన్యలోని ప్రధాన వార్తలు. ఆపరేషన్ సింధూర్, పాక్ నవనాడులు తెంచేసిన భారత సైన్యానికి శాల్యూట్ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పీఓకే, పాక్లోని 9 ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడులు, 90 మంది హతమైనట్టు వినిపిస్తున్న కథనాలు. జైషే మహమ్మద్, లష్కర్ ఈ తోయిబాకు బలమైన దెబ్బ. పహల్గామ్కు ప్రతీకార చర్యగా ప్రకటించిన భారత్. ప్రత్యక్షంగా పర్యవేక్షించిన ప్రధాని నరేంద్ర మోదీ. భారత్ మాతాకి జై నినాదంతో మారుమోగుతున్న దేశం. న్యాయం జరిగిందంటూ ఎక్స్పోస్ట్లో భారత్ ఆర్మీ. సైనిక స్థావరాలు, పౌరులను టచ్ చేయలేదని ప్రకటన. రాష్ట్రపతి ముర్ముకు పరిస్థితి వివరించిన ప్రధాని. సరిహద్దు రాష్ట్రాలతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన షా. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులకు దిగింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాల సంయుక్తంగా దాడిని నిర్వహించాయి. మిసైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. భారత్పై సీమాంతర ఉగ్రవాదులకు కుట్ర పన్నినట్లు భావిస్తున్న మొత్తం 9 స్థావరాలపై ఆర్మీ దాడులు చేపట్టింది. పూర్తి ఖచ్చితత్వంతో దాడులు చేసినట్లు పేర్కొంది. ఉద్రిక్త పరిస్థితులకు తావు లేకుండా పాక్ సైనిక సదుపాయాలపై ఎక్కడా దాడులు చేపట్టలేదని భారత ప్రభుత్వం పేర్కొంది. దేశవ్యాప్తంగా బుధవారం కేంద్ర ప్రభుత్వం మాక్ డ్రిల్స్ నిర్వహించనున్న వేళ ఈ దాడులు చేయడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్ మాతాకి జై పేరుతో దేశం మారుమోగింది. పీఓకే, పాకిస్తాన్లోని ఉగ్రమూకల శిబిరాలపై భారత సైన్యం వీరోచిత దాడులు జరపడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి వేగంగా ప్రతీకారం తీర్చుకున్న భారత సాయుధ దళాల వీరులకు గర్వంగా వందనం చేస్తున్నాను. అసమాన ధైర్యం, ఖచ్చితత్వంతో, ఉక్కు సంకల్పంతో భారత్ తనను తాను రక్షించుకుంటుందని మళ్లీ నిరూపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ నాయకత్వంలో ప్రపంచం మన బలాన్ని, దృఢ సంకల్పాన్ని చూసింది. మన దేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడి మన సాయుధ దళాలకు దృఢంగా మద్దతునిస్తోంది. జై హింద్ అంటూ చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనుక్షణం అప్రమత్తం. ఆపరేషన్ సింధూర్ అనంతరం పరిస్థితిపై పూర్తి సన్నద్ధత. తప్పుడు ప్రచారం జరగకుండా చూడాలి. ప్రజలకు అవగాహన కల్పించడంపై దృష్టి పెట్టండి. కేంద్ర సంస్థలకు పూర్తిగా సహకరిస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రధాని నరేంద్ర మోదీ సైన్యానికి అండగా నిలుద్దామన్నారు మంత్రి నారా లోకేష్. ఈరోజు మనం అందరం క్లిష్ట పరిస్థితిలో ఉన్నాం. అయితే మన దగ్గర మిసైల్ ప్రధాని మోదీ ఉన్నారు. ప్రధాని మోదీజీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. వారికి అండగా నిలబడదాం. భారత సైనికులు పాకిస్తాన్ పైకి వెళ్ళి స్ట్రైక్స్ చేస్తున్నారు. ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేశారు. మనమందరం తొలుత భారతీయులం. మన కోసం సరిహద్దుల్లో యుద్ధం చేస్తున్న సైనికులకు సంఘీభావం తెలుపుదాం. తప్పుడు ప్రచారం జరగకుండా చూడాలి. అప్రమత్తంగా ఉండాలి. భారత్ మాతకి జై అన్నారు నారా లోకేష్.